వెల్కమ్ టు మీటింగ్ విత్ నిమిట్సాల్. లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ జూలూరి రమేష్ బాబు గారి 65వ జన్మదిన వేడుకలు వాసవి క్లబ్ లో చాలా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాల సందర్భంగా ఈ రోజు వాసవి క్లబ్ లో రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా 50 మంది పైచిలకు అక్కడ రక్తదానం చేశారు. సో ఏదైతే ఈ కార్యక్రమాలను ఉద్దేశించి జూలూరి రమేష్ బాబు గారు మాట్లాడుతూ మనం సమాజానికి ఏదో ఒక సేవా కార్యక్రమంతోనే ప్రజలకు ఏదో ఒక సేవ చేసే ఆలోచన విధానంతోనే ముందుకెళ్ళాలి. అదే ఆలోచన విధంగా నేను ఈరోజు 65వ జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ వాసవి క్లబ్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ప్రజలకు ఏ అవసరాలు వచ్చినా, ఎలాంటి ఆపద వచ్చినా, ఏ అవసరం ఉన్నా సరే నా వంతు సేవ చేయడానికి నేను ముందుంటాను. సమాజంలో ఏదన్నా కొన్ని కార్యక్రమాలకి నా వంతుగా నేను ఏదో సేవ చేయడానికి అన్ని ఆలోచన విధానంతోనే ముందుకు వెళ్తానంటున్నట్టు మనకు ఏదైతే జూలూరు రమేష్ బాబు గారు చెప్పే ఆలోచన చేశారు. ఏదైతే 65వ జన్మదిన వేడుకల్లో ముందుకు వెళ్తున్నటువంటి జూలూరు రమేష్ బాబు గారికి దాదాపుగా ఎన్నో అంటే గతంలో కూడా లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ గా కొన్ని పదవులు అనుభవించి, అట్లాగే ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఈ ప్రాంతంలో ఏ కార్యక్రమం జరిగినా ముందుండి నడిపించినటువంటి వ్యక్తి ఆయన. ఏదైనా సరే అది దైవ మార్గం కావచ్చు, ఏదైనా సామాజిక సేవ కావచ్చు, ఏదైనా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన కావచ్చు, మరి ఏ విషయాలైనా సరే ఆయన వంతు ఏదో సేవా భావంతో ముందుకు వెళ్తున్న ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తి ఆయన జూలూరి రమేష్ బాబు గారు. సో అట్లాగే ఏదన్నా ఒక ఆపద అంటే కూడా ఆయన ముందుండి ఏదో ఒక తగినంత సహాయం చేస్తూ ఎన్నో కార్యక్రమాలకు హాజరవుతూ, ఏదైతే కన్యాకుమారేశ్వరి ఆలయంలో కూడా ఏదన్నా ఆలయం సంబంధించినటువంటి కార్యక్రమాలకు ముందుండి నడిపించినటువంటి వ్యక్తి జూలూరి రమేష్ బాబు గారు. సో ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని జూలూరి రమేష్ బాబు గారు గురించి చేసినటువంటి సేవా కార్యక్రమాలు వాసవి క్లబ్ మెంబర్స్ ఉన్నారు, వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. జై వాసవి. ఈరోజు కల్వకుర్తి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నడుస్తున్నందుకు చాలా సంతోషం. వాసవి క్లబ్ వనిత 2 క్లబ్ల ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు చాలా చక్కగా నడుస్తున్నది, చాలా సంతోషం. 2017లో మన వాసవి క్లబ్ నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అలాగే మళ్ళా ఈరోజు అదే నా పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను వాసవి క్లబ్ కల్వకుర్తి వారందరికీ. స్పెషల్గా చిగులపల్లి శ్రీధర్ ఇనిషియేషన్ తీసుకొని ఈ ప్రోగ్రాం చేయాలని సంకల్పం తీసుకోవడం జరిగింది. దానికి తోడు వాసవి క్లబ్ ప్రెసిడెంట్ హరీష్ గారు చాలా ఇనిషియేషన్ తీసుకొని, మరి క్లబ్ అధ్యక్షులు, పూర్వ అధ్యక్షులు అందరూ చాలా చక్కగా ఇనిషియేషన్ తీసుకున్నారు. అలాగే మా గవర్నర్ గారు, తర్వాత ఐఈసీ ఆఫీసర్ హరికృష్ణ గారు, మరి మా క్లబ్ ప్రెసిడెంట్స్ అందరూ, మా సభ్యులందరూ, వాసవి వనితా సభ్యులందరూ కలిసి ఒక చక్కటి చాలా ఉపయోగకరమైన ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నందుకు చాలా సంతోషం. మరి నేను ఈ వాసవి క్లబ్లో 2000 సంవత్సరంలో నేను చార్టర్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. అప్పటి నుంచి సేవలు మన వాసవి క్లబ్ కల్వకుర్తిలో సేవలు వాసవి క్లబ్ నుంచి వనితా క్లబ్ నుంచి సేవలు అందుతున్నాయి. మరి చాలా సంతోషం. ఎందుకంటే మనం చేసే దాంట్లో ఇంత ప్రజలకు మన వంతు సహకారం చేయాలనే ఒక సంకల్పంతో ఈ వాసవి క్లబ్స్ అనేది చేయడం జరిగింది. అదే ఉద్దేశంతో అప్పుడు కేసీ గుప్తా గారు 1961లో ఈ ఉద్యమం తీసుకొని రావడం జరిగింది. అప్పుడు 11 మందితో చేస్తున్న ఈ యజ్ఞము వాసవి క్లబ్స్ ఈరోజు 85,000 మంది మెంబర్స్, 32 జిల్లాలు, మరి 1900 మంది క్లబ్ ప్రెసిడెంట్లు, ఇంతమంది చాలా పెద్ద ఆర్గనైజేషన్గా ఇది ఎదిగి ఇంత బ్రహ్మాండంగా జరుగుతున్నందుకు చాలా సంతోషం. ఇది వాసవి క్లబ్స్ అనేది ఇంటర్నేషనల్లో 26 దేశాలలో ఈ సంస్థ సేవలు అందిస్తున్నది. సంవత్సరానికి 100 కోట్ల సర్వీస్ మన వాసవి మూవ్మెంట్ నుంచి చేస్తున్నామంటే అతిశయోక్తి కాదు. మా వాసవి క్లబ్ ప్రెసిడెంట్స్, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ అందరూ ఒకరికి మించి ఒకరు, అలాగే వాసవి క్లబ్ గవర్నర్స్, వారి ప్రెసిడెంట్స్, ప్రతి ఒక్కరూ సేవాభావంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు అందరికీ నేను ధన్యవాదాలు. జై వాసవి. ఈరోజు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సెక్రటరీ సర్వీసెస్ జూలూరు రమేష్ బాబు గారి బర్త్డే అంగరంగ వైభవంగా కల్వకుర్తి వాసవి క్లబ్ బిల్డింగ్లో వాసవి క్లబ్ కల్వకుర్తి, వనితా క్లబ్ కల్వకుర్తి ఆధ్వర్యంలో, మరి డిస్టిక్లో కల్వకుర్తి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరము, మరి సేవా కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో మరి చాలా జిల్లాలో మరి రమేష్ అన్న బర్త్డే చాలా అద్భుతంగా చేస్తారు. మరి డిస్టిక్ B108 జిల్లాలో కూడా రాయచూరు, కొల్లాపూరు, నాగర్ కర్నూలు అన్ని ఏరియాలో కూడా మరి రమేష్ అన్న బర్త్డే సందర్భంగా వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు అభినందిస్తూ, మరి అదేవిధంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో వైశ్యులు మాత్రమే ఉంటారు.
మరి సర్వీస్ మాత్రం అన్ని కులాల వర్గాలకు మాత్రం మరి మేము చేస్తున్నాము. ఈ రోజు రమేష్ అన్న చెప్పినట్టు 100 కోట్ల సర్వీస్ చేస్తున్నది చాలా గొప్ప విషయము. మరి ఈ సంవత్సరం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు సిద్ధా సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో మరి చాలా గొప్పగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆ టీములనే మరి మా కల్వకుర్తి నుండి మరి మా ఓన్ క్లబ్ నుండి జూలూరు రమేష్ అన్న గారు మరి సర్వీస్ సెక్రటరీగా ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉంది. త్వరలో కూడా మా రమేష్ అన్న మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు మా జిల్లాకి వెళ్ళి మా క్లబ్కి వెళ్ళి కావాలని కోరుకుంటూ మరి అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నా మరి మా రమేష్ అన్న పిలిస్తే ఎంబడే పలికే మా అన్న ఎనీ టైం ఆపదలో ఉన్నట్టే ఆపదలో ఉంటే ఎవరికైనా సాయం చేసే వ్యక్తి. మరి మంచి మనసున్న మా అన్నకు మరి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా క్లబ్ తరఫున, డిస్టిక్ తరఫున, ఇంటర్నేషనల్ తరఫున మరి అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్నగారు జై వాసవి, జై జై వాసవి. వాసవి మాతాకి జై. ఈరోజు 20th ఆగస్ట్ 2026 ఈరోజు మన జూలూరు రమేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఇంటర్నేషనల్ సెక్రటరీ సర్వీసెస్ రమేష్ బాబు గారు కలకుర్తి వాసవి క్లబ్కి చార్టర్ ప్రెసిడెంట్గా చేశారు. ఆయన చార్టర్ ప్రెసిడెంట్ 2000 సంవత్సరం చేశారు. ఆ 2000 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా కలకుర్తిని ఆయన 26 సంవత్సరాలు పట్టుబట్టంగా యాక్టివ్గా కలకుర్తి క్లబ్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకు నేను 20 ఆగస్టు 2026 సంవత్సరం చెప్తున్నంటే ఇప్పటికీ కలకుర్తి క్లబ్ స్థాపించి 26 సంవత్సరాలు అవుతుంది. అంటే ఆ డేట్ నాడు అంటే 2026 సంవత్సరం అంటే 26 సంవత్సరాలు అయినట్టు వాసవి క్లబ్ కలకుర్తి స్థాపించినట్టు గుర్తింపుగా వస్తుంది. మరియు వాసవి క్లబ్ అనేది పెద్ద సంస్థ, ఇది ఒక పెద్ద సేవా సంస్థ. ఈ సేవా సంస్థలో ఎన్నో కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి కుల మత భేదం లేకుండా అన్ని వర్గాలకు సేవ చేస్తుంటాము. ఈ విధంగా రమేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఘనంగా జరుగుతున్నందుకు వాసవి క్లబ్ కలకుర్తికి, వనితా క్లబ్ కలకుర్తికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై వాసవి మాత. ఈనాటి రక్తదాన శిబిరం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సెక్రటరీ సర్వీసెస్ శ్రీ జూలూరు రమేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా ఇంత పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, స్వచ్ఛందంగా చాలా మంది ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనడం అమాయకమైనటువంటి గొప్పగా అనిపిస్తుంది. ఈ వాసవి క్లబ్ మరియు వాసవి వనిత క్లబ్ కల్వకుర్తి ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసినందుకు మేమందరం కృతజ్ఞత, సంతోషంగా భావిస్తున్నాం. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. రక్తదానం మహాదానం. మనం రక్తదానం చేయడం వల్ల ఎందరో ప్రాణదాతలుగా మిగిలిపోతామని గొప్పగా చెప్పగానే చెప్తున్నాను. ధన్యవాదాలు, కృతజ్ఞత. వాసవి క్లబ్ అంటేనే జూలూరు రమేష్ బాబు గారు, జూలూరు రమేష్ బాబు గారు అంటేనే వాసవి క్లబ్. ఎందుకంటే వాసవి క్లబ్ 2001లో స్థాపించి చార్టర్ ప్రెసిడెంట్గా చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 25 మందిని ప్రెసిడెంట్లను చేసి కల్వకుర్తి ఆర్యవైశ్యులు అంటేనే ఒకే కుటుంబంలా ఉండాలి. ఒకే కుటుంబం, ఆర్యవైశ్యులంతా నా కుటుంబం అన్నట్టుగా మమ్మల్ని ప్రేమతో చూస్తారు. అందుకే వారి జన్మదిన వేడుకలు మాకు ఒక పండుగ వాతావరణంగా ఏర్పడుతుంది. ఈ పండుగ వాతావరణంలో అందరం పాల్పంచుకొని ఆనందం వ్యక్తం చేస్తాము. అందుకే వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై బోలో వాసవి మాత. ఈరోజు రక్తదాన శిబిరం వాసవి క్లబ్ తరఫున రక్తదాన శిబిరం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత మా చేయుత ఫౌండేషన్ తరఫున కూడా ఈరోజు బర్త్డే జన్మదిన కార్యక్రమం చేసినందుకు మా ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ శేఖర్ గారికి మరియు మా మిత్ర బృందానికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మేము చాలా ఆనందంగా జన్మదిన బర్త్డే కార్యక్రమం చేసుకుంటున్నందుకు చాలా కృతజ్ఞతలు. వాసవి మాత, జై జై వాసవి మాత. ఈరోజు జూలూరు రమేష్ బాబు జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనకు రమేష్ బాబు జన్మదినోత్సవం మరియు కల్వ రమేష్ శెట్టి గారికి కూడా ఈరోజు బర్త్డే ఉంది. ఇప్పుడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లీడర్గా మన రమేష్ బాబు ఉన్నట్టే అదే డికాడికేటర్ రైస్ మిల్లకు పెద్దగా ఉన్న సేట్ గారికి కూడా బర్త్డే ఉంది. ఈరోజు ఇద్దరి జన్మదినాలు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషం. వారి సేవలు వాసవి విభాగంలో మరియు లయన్స్ క్లబ్లో, అదేవిధంగా సేట్ గారు చేత ఫౌండేషన్లో వారి సేవలు చాలా అమోఘం, అద్వితీయం. వారికి జన్మదిన సందర్భంగా వాసశేఖర్ గారు మరియు అదేవిధంగా చాలా అందరూ రక్తం దానం చేయడం జరిగింది. జై వాసవి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ సెక్రటరీ సర్వీసెస్ జూలూరు రమేష్ బాబు 65వ జన్మదినోత్సవ సందర్భంగా వాసవి క్లబ్ కల్వకుర్తి, వనితా క్లబ్ కల్వకుర్తి
ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదాన శిబిరంతో పాటు వాసవి క్లబ్ కల్వకుర్తి భవనంలో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. అభిమానులు, వాసవి క్లబ్ సభ్యులు, హరివైశ్యులు పెద్ద ఎత్తున తరలి వచ్చి రమేష్ బాబుకు ఘనంగా శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ చరిత్రలో కల్వకుర్తిలోనే ఇది 2వ రక్తదాన శిబిరం. నాకు తెలిసి ఇంతవరకు ఇక్కడ ఎప్పుడు చేసిన అయితే కనిపించలేదు నాకు. కల్వకుర్తి ఒక ప్రత్యేకత ఉంది. ఇంటర్నేషనల్ చరిత్రలో సొంత భవనం వాసవి క్లబ్ బిల్డింగ్ తక్కువ మంది ఉండాల కల్వకుర్తి ఒకటి ఉంది. సేవలలో కల్వకుర్తి అగ్రభాగాన్ని నిలుస్తున్నది. క్లబ్ గవర్నర్ 108 కల్మిచేల రమేష్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ స్థాయిలో వేగంగా సామాజిక సేవలలో అగ్రభాగాన 108 నిలుస్తుంది. ఆ నిలవడంలో అందరూ క్లబ్లో ఉన్న సభ్యులు, అధ్యక్షులు, ఆయా కార్యవర్గాల భాగస్వామ్యం కూడా ఇందులో ఉంది. గవర్నర్ సూచనల మేరకు క్లబ్ సభ్యులందరూ, ప్రెసిడెంట్లు, కార్యవర్గం పనిచేసుకుంటూ క్లబ్ సేవలను మరింత విస్తరించుకుంటూ ముందుకు తీసుకువెళ్తున్నాం. సేవలలో వాసవి క్లబ్ ఘనపాటి, సేవలకు ఎవరు సాటి రారు.